హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం చెప్పేదేంటంటే, కోడి పందెం వేసినప్పుడు దానికి మట్టి ఎడతాం. ఆ మట్టిని మనం సరిగ్గా క్లీన్ చేయకపోతే ఏంటవుద్దంటే, అక్కడ సీము పట్టే అవకాశం ఎక్కువగా ఉంటది. అలా సీము పట్టిన కోడికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది ఈ వీడియో. ముందుగా అలా సీము పట్టిన కోడిని మనం ఏం చేయాలంటే, పెట్టల మీదకి ఎక్కనివ్వకూడదు. అసలు దెబ్బ తగిలిన ఏ కోడిని కూడా పెట్టల మీదకి ఎక్కనివ్వకూడదు. పెట్టల మీదకి ఎక్కనివ్వకుండా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ముందుగా ఆ సీము మొత్తాన్ని ఒక పాత గుడ్డతో ఇట్లా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత చూసుకుంటే అట్లా తెల్లకండ ఉంది అలా కనపడాలి సీము లేకుండా మనకి. తర్వాత దీన్ని ఏం చేయాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా వెయ్యాలి. మళ్ళీ క్లీన్ చేసుకుని ఆ తర్వాత మనం ఒక స్ప్రే వాడతాం. ఆ స్ప్రే ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఒకసారి చూడండి. తర్వాత టెలెట్ ప్లస్ ట్యాబ్లెట్ అనేది కూడా ఒకటేస్తాం. ఆ టెలెట్ ప్లస్ ట్యాబ్లెట్ ఏంటంటే నొప్పి తగ్గిద్ది కోళ్ళకి. బాడీ పెయిన్స్ అనమాట. ఇలా సీమ్ పట్టిన కోడికి ఈ స్ప్రే అనేది ఆ దెబ్బల మీద పిండితే ఏముంటుందంటే దెబ్బ అనేది తొందరగా గార కట్టేస్తుంది. ఇది దొరకని వాళ్ళు ఏం చేయాలంటే టించర్ అనేవి మెడికల్ షాపుల్లో దొరుకుతాయి. ఇలా బ్లూ కలర్లో అయ్యి. ఇది ఎందుకు వేస్తున్నానంటే ఇది వేయటం వల్ల మంట అనేది రాదు కోడికి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మీకు తెలియాలంటే ఒకసారి పెట్టాను చూడండి. ఇది జంతువులకి దెబ్బల మీద ఇన్ఫెక్షన్లు రాకుండా గాయాలు త్వరగా మానటానికి ఇది బాగా ఉపయోగపడుద్దని మనకి ఆన్లైన్లోనే ఉంది. మనం ఏదైనా సరే చూసాకే దాన్ని యూజ్ చేస్తాం. ఇది ఎక్కడైతే దెబ్బ ఉందో అక్కడ ఆ స్ప్రే చేస్తే మంట అనేది ఉండదు, పనిచేస్తుంది. పుట్టించడం అనేది ఏంటవుద్దంటే మంట ఎక్కిద్ది లైట్గా. దానివల్ల కోడి బెదిరిపోయి మళ్ళీ మనకి చేతికి పందానికి వస్తుందో రాదో తెలియదు. దీనివల్ల ఏంటవుద్దంటే బెదరటం అనేది జరగదు, కూల్గానే ఉంటుంది కోడి. చూశారు కదా. అలాగే వేసిన తర్వాత మళ్ళీ మట్టి వెళ్ళకుండా మనం ఇలా గుడ్డ చుట్టేయాలి. ఇలా 1-2 రోజులు చేసిన తర్వాత కోడిని మనం ఒకసారి చూసుకోవాలి, ఏమన్నా దెబ్బ మళ్ళీ సీమ అలాగే ఉందా అని. ఫుడ్డు గట్రా ఏం మార్చక్కర్లేదు, మీరు ఏదైతే పెడుతున్నారో అవి పెడతామే. అలా కట్టేసిన తర్వాత కోడిని పెట్టల మీదకి వెళ్ళనివ్వకుండా నార్మల్గా చూసుకోవాలి ఒకసారి, అసలు ఎలా నడుస్తుంది ఏంటి అనేది. కోడి పిల్ల అయితే యాక్టివ్గానే ఉంది, కానీ కాలు అనేది కొంచెం నొప్పిగా ఉన్నట్టుంది. ఇలా నొప్పిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నొప్పులకి తగ్గడానికి టెలెట్ ప్లస్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ని మనం వేస్తే ఆ కోడి పిల్లకి నొప్పి అనేది తగ్గిద్ది. అలాగే స్ప్రే అనేది కూడా మీకు ఒక్కసారి ఇమేజ్ పెట్టాను చూడండి. ఈ స్ప్రేని మనం వాడితే 3 పూట్ల అయినా కానీ మీకు అవకాశం ఉంటే 2 పూట్ల లేకపోతే 3 పూట్ల మీ పరిస్థితిని బట్టి చేసుకుంటే గాయం అనేది తొందరగా మానిద్ది, సీము కూడా ఇక కట్టదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.